హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెర్రాఫామ్ ఒక ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం. టెర్రాఫామ్ అనేది విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఆల్సో లైనక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం టెర్రాఫామ్ ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. సో ఇది మన టెర్రాఫామ్ ఒక అఫీషియల్ వెబ్సైట్. సో మనం క్లిక్ చేసి మన అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసాక ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుద్ది. సో మీరు కిందకి వెళ్ళిపోతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్లో మనకు చూపిస్తుంది. సో మీకు నచ్చిన ఓఎస్లోకి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మీ సపోర్టెడ్ బిట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేస్తే, సో నేను ప్రజెంట్ ఇప్పుడు విండోస్ మీద క్లిక్ చేయాలనుకుంటున్నా. సో నాది విండోస్ 64 బిట్ కాబట్టి నేను క్లిక్ చేస్తే నాకు జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడ షో ఆల్లో కొడితే మనకి ఓపెన్ అవుద్ది డౌన్లోడ్. సో ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి టెర్రాఫామ్ అప్లికేషను మనకు వస్తుంది అనమాట. సో టెర్రాఫామ్ మనకి క్లిక్ చేసి టెర్రాఫామ్ అప్లికేషన్ వస్తుంది. సో దానికన్నా ముందు మనం ఒకసారి చెక్ చేసుకుందాం మన లోకల్లో టెర్రాఫామ్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో. సో టెర్రాఫామ్ -v కొడితే వర్షన్ రావాలి. సో ఇక్కడ మనకి టెర్రాఫామ్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ చూపిస్తుంది కదా. సో దానికి మనం ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. ఈ టెర్రాఫామ్కి ఎలా సెట్ చేయాలి? సో ప్రజెంట్ ఇక్కడ ఈ టెర్రాఫామ్ ఫైల్ని కాపీ చేసేసి, సో ఇక్కడ సి ఫోల్డర్లోకి వెళ్ళిపోయి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో నా ఫోల్డర్ వచ్చి టెర్రాఫామ్ని పెట్టుకుంటా. సో టెర్రాఫామ్ ఫోల్డర్ పెట్టుకొని నేను లోపలికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తా కాపీ చేసిన అప్లికేషన్. సో కాపీ చేసిన అప్లికేషన్ పేస్ట్ చేసేసి సింపుల్గా ఈ పాత్ కాపీ చేసేసి విండోస్ ఆర్ కొట్టేసి sysdm.cpl కొట్టేస్తే మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో సిస్టమ్ ప్రాపర్టీస్లో అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాత్ ఉంటుంది, సిస్టమ్ వేరియబుల్స్ పాత్ ఉంటుంది. సో క్లిక్ చేసేసి ఎడిట్ మీకు క్లిక్ చేస్తే అక్కడ కాపీ చేసిన పాత్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసేసి ఓకే కొట్టేసి ఇప్పుడు చెక్ చేద్దాం టెర్రాఫామ్ వర్షన్ వస్తుందో లేదో. సో ఇప్పుడు కూడా రావట్లేదు కదా, ఒక్కసారి క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి కమాండ్ ప్రాంప్ట్. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది. సో టెర్రాఫామ్ -v. సో మనకి టెర్రాఫామ్ వర్షన్ చూపిస్తుంది. సో మన టెర్రాఫామ్ అనేది మన విండోస్లో ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం టెర్రాఫామ్ అనేది లైనక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో నేను ప్రజెంట్ లైనక్స్లోకి లాగిన్ అవుతున్నా. సో ప్రజెంట్ test1 సర్వర్లో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ చెక్ చేస్తాను ఫస్ట్ టెర్రాఫామ్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో ఈ సర్వర్లో. సో టెర్రాఫామ్ నాట్ ఫౌండ్ వస్తుంది. సో మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఏంటి లైనక్స్ కదా, లైనక్స్లో మనకి 64 బిట్ అది test1 సర్వరు. సో సింపుల్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి కాపీ లింక్ కొడతా. కాపీ లింక్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నా లైనక్స్ సర్వర్లోకి వెళ్ళిపోయి wget మనం కమాండ్ కాపీ చేసాం కదా అక్కడ పేస్ట్ చేయండి. సో మనకి లింక్ కాపీ అయిపోద్ది. సో ఇలా కొట్టేసి ఎంటర్ చేయండి. సో మనకి డౌన్లోడ్ అయిపోయింది జిప్ ఫైలు. సో ls కొట్టేస్తే మనకి టెర్రాఫామ్ ఒక జిప్ ఫైల్ అనేది మనకి లోకల్లో వచ్చేసింది అనమాట. సో జిప్ ఫైల్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అన్జిప్ టెర్రాఫామ్. సో అన్జిప్ టెర్రాఫామ్ ఒక జిప్ ఫైల్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో మనకి ఇప్పుడు ls కొట్టేస్తే టెర్రాఫామ్ అప్లికేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం టెర్రాఫామ్ -v. సో మనకి ఇప్పుడు కూడా టెర్రాఫామ్ అనేది ఎందుకు చూపించట్లేదు అంటే, సో మనం మన విండోస్లో ఎలా అయితే మనం సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ సెట్ చేస్తామో అలాగే లైనక్స్లో కూడా మనం పాత్ సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలంటే ఇప్పుడు ఈ టెర్రాఫామ్ అప్లికేషన్ తీసుకుని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాయి ఇక్కడ. సో రూట్ డైరెక్టరీలో
రూట్ డైరెక్టరీలో sudo mkdir terraform. సో క్రియేట్ చేసేసి దీన్ని మూవ్ చేస్తా, ఈ టెర్రాఫార్మ్ అప్లికేషన్ని ఈ టెర్రాఫార్మ్ అనే ఫోల్డర్లోకి మూవ్ చేస్తా. సో sudo mv terraform, మన ఫోల్డర్ నేమ్ టెర్రాఫార్మ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే మళ్ళీ ls కొట్టేస్తే మనకు కనిపించదు, ఎందుకంటే మనం మూవ్ చేసాం కాబట్టి ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోతే మనం cd టెర్రాఫార్మ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి చూద్దాం, టెర్రాఫార్మ్ వర్షన్ కొడదాం, టెర్రాఫార్మ్ -v. ఇప్పుడు కూడా మనకు చూపించట్లా, ఎందుకంటే మనం ఇంకా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. సో సెట్ చేయాలంటే pwd కొట్టండి. pwd కొడితే మనకి ఇక్కడ మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వస్తుంది. సో సింపుల్గా ఇది కాపీ చేయండి. సో కాపీ చేసేసి మనం రూట్ డైరెక్టరీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ls-a కొడితే హిడెన్ ఫైల్స్ మొత్తం కనిపిస్తుంది. సో హిడెన్ ఫైల్స్లో మనం ఎక్కడ పేస్ట్ చేయాలంటే మన కాపీ చేసిన పార్ట్ ఈ .bash rc ఉంది కదా, ఈ ఫైల్లో మనం పేస్ట్ చేయాలి. సో sudo vi .bash rc. సో ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ పాత్ ఉంది కదా, సో ఈ పాత్లో మనం కాపీ చేసిన పాత్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో కోలన్ మనం కాపీ చేసిన పాత్ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసేసి :wq సేవ్ చేయండి ఫైల్ని. సో ఫైల్ సేవ్ చేసేసాక ఇప్పుడు టెర్రాఫార్మ్ -v కొట్టండి. సో ఇప్పుడు కూడా మనకి టెర్రాఫార్మ్ నాట్ ఫౌండ్ వస్తుంది. సో ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుదాం. సో ఎగ్జిట్, సో మళ్ళీ లాగిన్ అవుదాం. సో ఇప్పుడు మనం టెర్రాఫార్మ్ -v కొట్టేస్తే మనకి టెర్రాఫార్మ్ వర్షన్ వస్తుంది. సో టెర్రాఫార్మ్ అనేది సక్సెస్ఫుల్గా లైనక్స్లో కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో టెర్రాఫార్మ్ యొక్క కమాండ్స్ గురించి మాట్లాడదాం. సో కమాండ్స్ అంటే మనం టెర్రాఫార్మ్ని క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ కొన్ని కమాండ్స్ వచ్చినాయి, కామన్ కమాండ్స్ అని. సో ఇలా ప్రతి కమాండ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఏదైనా డౌట్ కానీ ఎక్కడైనా ఎర్రర్ కానీ వస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.